పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన కొండవీడి కోటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా పర్యటించారు. ఫిబ్రవరి 7, 8 తేదీలలో జరగనున్న కొండవీటి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లను ప్రత్తిపాటి కలెక్టర్, ఉన్నతాధికారులు పరిశీలించారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కొండవీడి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు అయ్యాయన్నారు. దేశం గర్వించే విధంగా కొండవీడి ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కొండవీడి విశిష్టతను అందరికీ తెలిసేలా ఈ ఉత్సవాలు జరుపుతున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఉత్సవాలకు 50,000 మంది వచ్చినా అందుకు తగ్గ విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వివరించారు. ఉత్సవాలకు వచ్చే వారికి హెలికాప్టర్ రైడింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఫిబ్రవరిలో ఇనాగ్రేషన్ చేసాం. లైటింగ్ మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చెప్పాలి. సపోర్ట్ చేయదు కాబట్టి అది జరగలేదు. సో ఈసారి అది పెట్టట్లేదు. హెలికాప్టర్ రైడ్స్ లాస్ట్ టైం పెట్టాము. మీరు ఒప్పుకుంటే హెలి రైడ్ వాళ్ళు సార్ ఎవరు ప్రైవేట్ వాళ్ళు వస్తారు. హెలికాప్టర్ అయితే 10 వ్యక్తులు వాళ్ళు పెట్టుకోవాలి. మీకు కూడా వాళ్ళు మినిమం చార్జెస్ పెడతారు. ఓపెన్ గా ఏమున్నాయి ఫర్ పీపుల్ టు శాండ్ ఆర్ట్, ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. శాండ్ ఆర్ట్స్ స్కూల్స్ ప్లాన్ చేశారు. హెరిటేజ్ ఉత్సవాలు 7, 8 ఫిబ్రవరి 7, 8 గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హిమాంశు శుక్లా గారు కలెక్టర్గా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నాం. తర్వాత ఈ కొండవీడు ఉత్సవాలు జరగలేదు. లాస్ట్ ఇయర్ జరిపారు. తిరిగి మరలా మనం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇక్కడ నుంచి కంటిన్యూగా కొండవీటి ఉత్సవాలు ఈ ఫిబ్రవరి 7, 8 మొదటి రోజు టూరిస్టు ఏదైతే ఉన్నారో మనకి కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖ మంత్రుల్ని ఇన్వైట్ చేస్తాం. రోజు ఒక 2 మినిస్టర్లు వచ్చేటువంటి విధంగా ఈ యొక్క కొండవీటి ఉత్సవాల యొక్క ప్రాధాన్యతని, ప్రాభవాన్ని పెంచేటువంటి దానికి గుంటూరు జిల్లాకే కాదు, ఇది సిఆర్డిఏ పరిధిలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అత్యంత ఇష్టమైనటువంటి ప్లేస్ ఇది. సిఆర్డిఏలో కొండవీడు పోర్ట్ ఉండటం, పోర్టుకు ఒక చరిత్ర ఉండటం, రెడ్డి రాజులు రూల్ చేసిన, శ్రీకృష్ణదేవరాయలకు ఇక్కడి నుంచి రూల్ చేసిన శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క కొండవీడుకున్న అనుబంధం గురించి కూడా ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారు. ఆ చరిత్ర కూడా ఒకసారి ప్రజెంట్ ఉన్నటువంటి అందరికి కూడా ఒక అవగాహన తీసుకురావాలి. చరిత్ర మర్చిపోతున్నారు. చరిత్రను గుర్తు చేసుకునేటువంటి విధంగా ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. మన గుంటూరుని ఈ కొండవీడి మీద ఒక పాట కూడా డ్రాఫ్ట్ చేశాడు ఉన్నాడా, అది కూడా ఆ రోజు లాంచ్ చేయటం జరుగుతుంది. దానికి తోడు 2 రోజులు కల్చరల్ ప్రోగ్రామ్స్, లక్ష్మీ నరసింహస్వామి ఒక సెంటిమెంట్, ఒక నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి దేవాలయము, శివాలయం మధ్యలో ఉంది. అది కూడా పూర్తి చేస్తాం. దానికి తోడు దర్గా మసీదు కూడా ఉంది. అవి కూడా పూర్తి చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఆర్కియాలజీకి రాశారు. గతంలో మనం అవన్నీ లేకుండా కన్స్ట్రక్షన్ బిగిన్ చేసాం, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు అసంపూర్తిగా ఉన్నాయి, అన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతుంది. శివాలయము, దర్గా, మసీద్ ఉన్న ప్లేస్లోనే, ఉన్న కన్స్ట్రక్షన్లోనే మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దానికి తోడు ఈ యొక్క టెంట్స్లో నైట్ ఉండేటువంటి దానికి కూడా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి టూరిస్టులు ఉండాలి అంటే నైట్ కూడా ఉండేటువంటి దానికి టెంట్ హౌస్ 20 వేస్తాం. 20 వేసి కంటిన్యూ సమ్మర్ అంతా టూరిస్టులకి
సౌకర్యవంతంగా అన్ని ఫెసిలిటీస్ తోటి ఏర్పాటు చేయటం, దానికి తోడు ఫుడ్ కూడా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. మంచి బ్రాండెడ్ ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ పైన కింద ఏర్పాటు చేయటం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కానీ, బస్సులు కానీ, ఈ కొత్తపాలెం రోడ్డు ఊళ్ళోకి పోయే పని లేకుండా ఊరు బయట నుంచే ఈ కొండవీడికి వచ్చేటువంటి విధంగా చేయటం జరుగుతుంది. గతంలో చంద్రబాబు గారు చౌడవరం నుంచి 5 కిలోమీటర్ల టన్నెల్ వేద్దామని కూడా చెప్పారు. అది కూడా మోస్ట్లీ మార్చి లోపల శాంక్షన్కి ట్రై చేస్తున్నాం. సుమారు 200 కోట్లు వాల్యుయేషన్ వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు పబ్లిక్గా, నేను అడగకుండానే అనౌన్స్ చేశారు. ఆయనకి ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, దీనికి ఇంపార్టెన్స్ పెరగాలంటే చౌడవరం నుంచి 5 కిలోమీటర్ల టన్నెల్తో రోడ్డు వేస్తే ఈ కొండవీడు కోట గుంటూరుకి అతి సమీపంలో ఉంటుందనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు అన్నాడు. నేను మొన్న 20 రోజుల క్రితం ఇచ్చాను, మీ అనౌన్స్మెంట్ పెండింగ్ ఉంది, ఇది తప్పకుండా చేయాలంటే చేద్దామని చెప్పారు. టు బి డన్ అని రాసుకున్నారు దాంట్లో. కాబట్టి అది 2026లో ఒక దశకు వచ్చి టెండర్లు పిలిచేటువంటి స్థాయికి వెళ్తాం. సుమారు 220 కోట్లు వచ్చింది వాల్యుయేషన్. చౌడవరం నుంచి డైరెక్ట్ కొండవీడికి టన్నెల్ ద్వారా రోడ్డు నిర్మాణం. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మొన్న నేను ఇచ్చాను, టు బి డన్ అని రాసుకున్నాడు రాజమౌళి కూడా, సీఎం గారు చెప్తే. కాబట్టి భవిష్యత్తులో అది కూడా పూర్తి చేసి దీనికి ఏ విధంగా ఒక పర్మనెంట్ రిసార్ట్, డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం. పర్మనెంట్ రిసార్ట్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అదేమో రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఉంది. ఏ విధంగా చేయాలనేటువంటిది ఒకసారి పైన పర్మిషన్ ఏ విధంగా ఎట్లా అనేటువంటిది మళ్ళీ డిఎఫ్ఓ గారు, సిసిఎఫ్ కూడా వస్తామన్నారు. ఫిబ్రవరిలో అనంతమ్మని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. జూ ఏర్పాటుకి, సఫారీ ఏర్పాటుకి ఇవన్నీ కూడా చేయబోతున్నాం. ముందు 7-8 తేదీలు మా కలెక్టర్ గారు అయితే పర్మనెంట్ డేట్ పెట్టేద్దాం అంటున్నారు. 7-8 ఇక ఎవ్రీ ఇయర్ 7-8 ఏమా సాటర్డే సండే అదే 8-9 వస్తుంది. ఓకే, సాటర్డే సండే ఫస్ట్ ఇక అది పర్మనెంట్ సాటర్డే సండే ఎవ్రీ ఇయర్ కొండవీటి ఫిబ్రవరి కొండవీటి హెరిటేజ్ ఉత్సవాలు జరుగుతాయి. ఎడ్ల పందాలేమో 18 నుంచి 23 జనవరి పర్మనెంట్. ఈ ఉత్సవాలేమో 7-8 శని ఆదివారాలు ఏమైనా మారితే ఆ డేట్ల ప్రకారం పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ రావాలి. అందుకని స్టూడెంట్స్ రోజు 4,000 మంది ఇక్కడ నుంచి రావటం జరుగుతుంది. ఫిరంగిపురం, మన చిలకలూరుపేట సరౌండ్ కాలేజెస్ వాళ్ళు 7 ఒక 4,000, 8 ఒక 4,000 మంది, పబ్లిక్ ఒక 1000 నుంచి 2,000, 3,000 వస్తారు. కనుక ఆ విధంగా ఈరోజు ఈ కొండవీటి ఉత్సవాలకు కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్ మన కలెక్టర్ గారు ఆల్ డిపార్ట్మెంట్స్